వైసీపీలో అభ్యర్థుల మార్పు చర్చనీయాంశమైంది. ఇటీవల 11 మందితో ఒక జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 3 మంత్రులకు స్థానచలనం తప్పలేదు. అలాగే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. తాజాగా మరో జాబితా విడుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రానున్న జాబితాలో మొన్న విడుదలైన సంఖ్యకు రెట్టింపు ఉండే అవకాశాలున్నాయి. ఈ దఫా రాయలసీమ పరిధిలోని అభ్యర్థులకు సంబంధించి ఉంటుందని తెలుస్తుంది. రానున్న జాబితాలో కూడా సంచలనాలు ఉంటాయని సమాచారం. దీంతో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే టికెట్ విషయమై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కావున ముందే చెప్పి ఉండడంతో పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు. తెలంగాణలో పాత అభ్యర్థులనే కొనసాగించి ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కబోర్ల పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ అనుభవాల నుంచి ఏపీ సీఎం జగన్ గుణపాఠం నేర్చుకుంటున్నారు. మరోవైపు సర్వే నివేదికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కొనసాగించడం ద్వారా నష్టపోతామని జగన్ అప్రమత్తమయ్యారు. దీంతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల 11 మందితో జాబితా విడుదల చేశారు. ఇది కేవలం ట్రయల్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని వైసీపీ పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో విడుదల చేసే జాబితాలో క్రమంగా అభ్యర్థుల సంఖ్యను పెంచుతూ పోతారని సమాచారం.